హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు Realme 3 అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఒకసారి అన్బాక్స్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. అన్బాక్స్ చేస్తే పైన ఫస్ట్ మనకి బిల్ అనేది ఉంది. బిల్ పక్కన పెడదాం, ఇది కూడా పక్కన పెడదాం. ఓకే, బాక్స్లో చూస్తే మనకి కంటెంట్ ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు బ్రాండింగ్ 3 అని ఉంది. ఇక్కడ కింద చూసినట్లయితే Realme అని ఉంది. ఇంకా సైడ్లో చూసుకున్నట్లయితే Realme 3 అని ఉంది. ఇటువైపు చూసుకున్నట్లయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది మనకి 9,000 రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో. 3GB 32GB వేరియంట్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి కొన్ని ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు దీన్ని ఇక మనకి 13+2 మెగాపిక్సెల్ ప్లస్ ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. చూసినట్టయితే మనకి 6.2 ఇంచెస్ ఫ్రెండ్స్. ఇది మనకి 4230 mAh బ్యాటరీ అనేది రావడం జరిగింది. ఇక్కడ బాక్స్ మీద కనుక చూసినట్లయితే మనకి 10,999 రాశారు, కానీ ఇది మనకి 9,000 ఫ్రెండ్స్. ఇప్పుడు దీని బేస్ వేరియంట్ అనేది 9,000గా పెట్టారు ఫ్రెండ్స్. నెక్స్ట్ దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మన బాక్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ మనకి ఈ విధంగా కవర్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది చూడొచ్చు మనకి ఇందులో దీని మీద బ్రాండింగ్ Realme అని ఇవ్వబడింది. ఇక్కడ కొన్ని సోషల్ నెట్వర్క్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్, ఇక్కడ చూసినట్టు సిమ్ ఎజెక్టర్ టూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టీపీ కేస్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. బాగుంది, క్వాలిటీ కూడా పర్వాలేదు ఫ్రెండ్స్. ఇది మనం బేసిక్గా యూజ్ చేయొచ్చు. పక్కన పెడదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ పేపర్స్ కూడా పక్కన పెట్టేద్దాం. చూసుకున్నట్లయితే ఇంకా నెక్స్ట్ మొబైలే మనకు ఉంది. పైన ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మొబైల్ని పక్కన పెడదాం. ఇంకా బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా బాక్స్లో చూసుకున్నట్లయితే ఇందులో ఇయర్ ఫోన్స్ అనేది ఇవ్వడం జరగలేదు ఫ్రెండ్స్. జస్ట్ ఒక నార్మల్ ఛార్జర్ అనేది ఒకటి ఇచ్చారు. ఇది క్విక్ ఛార్జింగ్ కాదు ఫ్రెండ్స్, నార్మల్ ఛార్జర్ 5.2 ఆంపియర్ ఛార్జర్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఛార్జింగ్ కేబుల్ USB కేబుల్ ఫ్రెండ్స్. ఇది ఒక మైక్రో USB కేబుల్ ఫ్రెండ్స్. ఇది టైప్ C అయితే కాదు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంతే ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్. ఇంకా బాక్స్లో ఎంతకనే లేవు. మనకి ఇయర్ ఫోన్స్ అనేది ఇందులో ఇవ్వలేదు ఫ్రెండ్స్. బాక్స్ పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మొబైల్ కనుక తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మొబైల్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది షిప్రే బ్లూ ఫ్రెండ్స్. ఇది చూడడానికి చాలా స్టైలిష్ లుక్ అనేది ఉంది ఫ్రెండ్స్. నేను చూడొచ్చు ఇక్కడ మీరు ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ చూడొచ్చు. ఈ మొబైల్ అనేది చూడడానికి చాలా ప్రీమియం లుక్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. కలర్స్ కాకపోతే ఇది ఒక ప్లాస్టిక్ ఫ్రెండ్స్. ఇది మెటల్ బాడీ అయితే కాదు. స్టిక్కర్ కూడా తీసేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, గ్రేడియంట్ బ్లూ కలర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసినట్లయితే Realme అనే బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్టు ఇది ఒక 6.2 ఇంచెస్ ఫ్రెండ్స్. ఇది దీని యొక్క డిస్ప్లే సైజు చూడొచ్చు. మనకి చూసినట్లయితే ఇక్కడ వాటర్ డ్రాప్ నాచ్ అనేది కనిపిస్తుంది. మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒప్పో కానీ, వివో కానీ, నెక్స్ట్ Realme కానీ ప్రతి ఫోన్కి అనేది ఒకటి ఇస్తారు ఫ్రెండ్స్ ప్రీ అప్లైడ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ అనేది సెకండరీ కెమెరా ఇవ్వడం జరిగింది. ఒక సింగిల్ టోన్ ఫ్లాష్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ అనేది కూడా చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది. ఫింగర్ ప్రింట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్ అంతే ఫ్రెండ్స్. ఇక కింద చూసుకున్నట్లయితే Realme అనే బ్రాండింగ్ ఉంది. ఇంకా మనకు పైన కనుక చూసుకున్నట్లయితే ఏమీ లేదు ఫ్రెండ్స్, ప్లెయిన్గా ఉంది. అంటే వీళ్ళు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది తీసేస్తారు ఫ్రెండ్స్. దీంట్లో సెకండరీ నాయిస్ క్యాన్సిల్ మైక్ ఉంటే బాగుండేది. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి పవర్ బటన్ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ బటన్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇలా డౌన్కి వచ్చినట్లయితే ఇంకా బాటంలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మైక్రో USB పిన్ అనేది ఇవ్వడం జరిగింది ఛార్జింగ్ కోసం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 3.5 అడ్వాన్స్ జాక్ అండ్ మైక్ గ్రిల్స్ ఫ్రెండ్స్. ఈ రెండు
ఇటు చూసినట్లయితే స్పీకర్ గ్రిల్స్ ఫ్రెండ్స్ ఇవి. ఇంక ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ రాకర్స్ అప్ అండ్ డౌన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మైక్రో ఎస్డి స్లాట్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది మనకి హైబ్రిడ్ స్లాట్ కదా ఫ్రెండ్స్, మనం 2 సిమ్ కార్డ్స్ ప్లస్ ఒక మెమరీ కార్డ్ కూడా ఇందులో యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 సిమ్ కార్డు ప్లస్ ఒక మెమరీ కార్డ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. క్లోజ్ చేసేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చూడొచ్చు మనకి కర్వ్ ఎడ్జెస్ కూడా అంత డిజైన్ అయితే చూడడానికి చాలా ప్రీమియం లుక్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది బూట్ చేస్తాను ఫ్రెండ్స్. చాలామంది ఫస్ట్ టైం బూట్ చేసేటప్పుడు సిమ్ కార్డ్స్ కానీ మెమరీ కార్డ్స్ కానీ వేసి బూట్ చేస్తారు ఫ్రెండ్స్. అవసరం లేదు, సిమ్ కార్డ్ అనేది వేయకుండానే డైరెక్ట్గా బూట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను. ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి మనం మెయిల్ ఐడి అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అవేమి ఇవ్వకుండా స్కిప్ చేస్తూ డైరెక్ట్ ఫేస్ అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ సెట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఎలా వర్క్ అవుతుందని చెక్ చేద్దాం. చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, జస్ట్ ఇలా టచ్ చేస్తేనే వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసి చూడొచ్చు ఫింగర్ ప్రింట్ అనేది అంత యాక్యురేట్గా పనిచేస్తుంది అనేది. లాక్ చేశాను. చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ మాత్రం. ఫేస్ అన్లాక్ ఒకసారి చెక్ చేద్దాం. ఫేస్ అన్లాక్ నేను సెట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు ఫేస్ అన్లాక్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫేస్ అన్లాక్ చెక్ చేయొచ్చు మీరు ఎంత యాక్యురేట్గా వర్క్ అవుతుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫేస్ అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ వర్క్ బాగానే చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, దీని యొక్క స్టోరేజ్ ఏంటి అనేది చూద్దాం. సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేశాను. కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అబౌట్ ఫోన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి డివైస్ నేమ్ అనేది ఇక్కడ ఉంది, Realme 3 అని ఉంది. మనకి మోడల్ నెంబర్ చూసినట్లయితే RMX 1825 ఫ్రెండ్స్ ఈ మోడల్ నెంబరు. ఇది మనం చూసినట్లయితే కలర్స్ పోయి 6.0 మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి చూసినట్టు మనకి ఆండ్రాయిడ్ వెర్షన్ లేటెస్ట్ వెర్షన్ ఫ్రెండ్స్, Android 9 మీద రన్ అవుతుంది. చూడొచ్చు Android Pie అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి 3GB ర్యామ్ స్టోరేజ్ ఫ్రెండ్స్. ఇది డివైస్ స్టోరేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి 32GBలో 21GB అరౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను కొంత స్టఫ్ అనేది లోడ్ చేయడం బట్టి మనకు 14GB చేంజ్ చూపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సెక్యూరిటీ ప్యాచ్ రోల్ అనేది చూసుకున్నట్లయితే మే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా జూన్ జూలై అనేది రావాల్సి ఉంది. ఎటువంటి అప్డేట్స్ అనేది లేదు ఫ్రెండ్స్. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మే సెక్యూరిటీ ప్యాచ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా చూసుకున్నట్లయితే మనకి 2 సిమ్ కార్డు డ్యూయల్ వివోల్టీని సపోర్ట్ చేస్తే నేను 2 4G సిమ్స్ అనేది వేసి యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని నేను కెమెరా గురించి ఒక సపరేట్గా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి కొన్ని శాంపుల్ షాట్స్ అనేది తీసి చూస్తాను ఎలా ఉన్నాయనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.